పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అధికారులతో కలిసి ఆసుపత్రిలోని పరిస్థితిని పరిశీలించి నిర్వహణ, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కాని పరిస్థితిని గమనించారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి డ్యూటీలో గైర్హాజరైన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగటమాడే విధంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యవహరించడం ఆందోళనకరమన్నారు. సమయానికి విధులకు హాజరు కావడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని గుర్తు చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మాతా శిశు విభాగాన్ని కూడా పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఎవరెవరు రావట్లేరో అవన్నీ కూడా క్లియర్గా రిమార్క్స్ రాసిన వాళ్ళపైన తప్పనిసరి రాకుండా ఉత్తగా లీవ్ లెటర్లు డేట్లు వేసుకొని పోయేటోళ్ళ పని ఖచ్చితంగా పడతా, వాళ్ళపైన యాక్షన్ అనేది కంపల్సరీ తీసుకుంటా. అన్ని ప్రతి ఒక్కటి క్లియర్గా మొత్తం అన్ని చెక్ చేసి చేయలేదు అనకుండా ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళు యాబ్సెంట్ అయ్యి అక్కడ అటెండెన్స్ వేసుకునేటోళ్ళు వాళ్ళపైన 100% యాక్షన్ అనేది తీసుకుంటాం. ఇదే కాదు ఒక్కటేసారి రావడం అనేది కాదు, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాము. ఇక్కడి నుంచి ఏదేమున్నా అందరు టైంకి రావాల్సిందే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాల్సిందే. ఈ సదుపాయాలన్నీ కల్పించేది కూడా ఎవరికైతే ఎక్కువ స్తోమత ఉండదో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్కే వస్తారు. వాళ్ళ కోసం ఇవన్నీ ఫెసిలిటీస్ అనేవి కూడా వాళ్ళ కోసం, వాళ్ళకి ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళు అంటే ఇక్కడ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది.